నమస్తే అండి, రైతు సోదరులకు నమస్తే. నేను మీ శివరాజ్ యాదవ్, జియాలజిస్టు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9959704903. అయితే ఈరోజు ఇక్కడ నకరికల్ మండలంలోని మాదారం అనే గ్రామంలో ఇక్కడ ఒక 17 ఎకరాల బిట్టు ఉంది. ఇక్కడ రైతును మనం ఇంతకుముందుకు ఒకసారి వచ్చి మనం బోర్ ప్యాంటు చూపించడం జరిగింది. అదే విషయం రైతును అడిగి తెలుసుకుందాం ఆయన మాటల్లో. ఆయన ఇక్కడ ఈ ల్యాండ్లో ఎన్ని బోర్లు వేశారు, ఎన్ని ఫెయిల్ అయినాయి, నన్ను ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఈ వాటర్ ఎంత వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది ఆయన మాటల్లో విందామండి. చెప్పండి సార్, మీ పేరు సార్? జైపాల్ రెడ్డి. గట్టిగా మాట్లాడండి. జైపాల్ రెడ్డి నా పేరు. చెప్పండి విశేషం, ఇది ఎట్లా నన్ను కాంటాక్ట్ అయ్యారు, ఎన్ని బోర్లు వేశారు దీంట్లో? మేము మొబైల్ వాట్సాప్లో చూసి కాంటాక్ట్ అయినాము మేము. ఓకే. ఇంతకుముందు అంటే మనం రీసెంట్గా ఉన్నాం, ఇది ఒక 3-4 months కింద ల్యాండ్. ఓకే. అంతకుముందర కొంచెం వాయిస్ బేస్ పెంచాలి. అంతకుముందు రైతు ఒక 7-8 బోర్లు వేసినట. ఓకే. వాళ్ళు ఏం పడలేదని చెప్పి ల్యాండ్ అమ్ముకొని వెళ్ళిపోయారు. ఓకే. మనం రీసెంట్గా ఉండి మనం చూపించుకున్నాం, వాట్సాప్లో చూస్తే మనకు 2 పైన చెప్పిండు. ప్రస్తుతానికి అయితే ఒకటి వేసాము. ఓకే. ఫుల్ పడ్డాయి మనకైతే. ఓకే. ఇంకొకటి ఏమో వర్షన్ పెట్టినాము, అప్పుడేమో బండి పోరాక ఆపినాము, నెక్స్ట్ వరి కొట్టినాక వేసాము దాన్ని. ఓకే. ఇప్పుడు ఇది వాటర్ చిన్నగా వస్తుంది కదా, ఎందుకు? ఇక్కడ కరెంట్ ప్రాబ్లం ఉంది. ట్రాన్స్ఫార్మర్ వేసుకుంటే మనకు ఇప్పుడు అది కూడా ఇప్పుడు బయో మోటార్ బంద్ చేసి అంత వస్తుంది. బయో మోటార్ మళ్ళీ ఆన్ చేసి ఇంకా తగ్గుతుంది అది. ఓకే. ఇప్పుడు నైట్ అయితే మళ్ళీ మోటార్ లైన్ బంద్ ఉన్నప్పుడు ఫుల్ వస్తుంది. ఇప్పుడు కూడా దోయించి వస్తుంది, ఇంకా ప్రెషర్ వస్తుంది కరెంట్ ఫుల్. ఓకే. అయితే దీంట్లో నేను డెప్త్ ఎంత చెప్పానండి? అదే అక్కడ ఉన్న పాయింటే కదా పెట్టింది. ఓకే. నేను డెప్త్ ఎంత చెప్పాను దాన్ని? డెప్త్ను 320-350 దాకా ఏమన్నారు. ఓకే. నేను కూడా అంతే చేసాను. 320 వేద్దాం అనుకున్నాం. తర్వాత ఇక మళ్ళీ 30 పీసెస్ చేసాం. ఓకే. ఓకే. దాంట్లో ఎన్ని గ్యాప్లు వచ్చాయండి? మనకు 2-3 వచ్చినాయి పై దాంట్లో. 2-3 అంటే పైది ఫెయిల్ అయింది కదా గ్యాప్? పైన వచ్చినాయి కానీ మధ్యలోనే మనకు అంత అనిపించింది. గ్యాప్ వచ్చింది మధ్యలో గ్యాప్ మాత్రం ఫెయిల్ అయింది. ఒట్టి గ్యాప్ వచ్చింది, లాస్ట్ గ్యాప్ వచ్చింది. లాస్ట్ 290 గ్యాప్ ఫుల్ వచ్చేసింది. ఓకే అండి, సరే. ఫుల్ వచ్చినాయి, 290 ఫుల్ వచ్చినాయి. పైన 1 ఇంచ్ అని వచ్చినాయి. ఓకే. 290 2 ఇంచ్ అని వచ్చినాయి. ఓకే. అది 3 ఇంచ్ వాటర్ ఉన్నాయి కానీ మన కరెంట్ ప్రాబ్లం తోడు పోయట్లేదు. 3 ఇంచులు ఉన్నాయి కానీ కరెంటు లో వోల్టేజ్ ఉండడం వల్ల ప్రాబ్లంలో దానికి కరెంట్ సరిపోలేదు. 2.5 మోటార్ అది. ఓకే. ఎన్ని పైపులు వేసినారు దానికి? 300 పైపులు ఎన్ని వేసినారు? 300 300 పైపులు. 300కి ఎన్ని పైపులు పడ్డాయని అంటున్నారు? 30 పైపులు పడ్డాయి. ఓకే. 30 పైపులు దింపాము ఆల్రెడీ. ఓకే. 290లో పడ్డది కాబట్టి 290లో పడ్డది కాబట్టి 300 దింపాము. 300 దింపాము. ఓకే. 7.5 మోటార్ కాబట్టి కరెంట్ సరిపోవట్లేదు. ఓకే. ట్రాన్స్ఫార్మర్ వేపిస్తే దానికి సరిపోతుంది. ఓకే. అయితే నేను ఇక్కడ వాళ్ళు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి నన్ను పిలవడం జరిగింది. నేను ఇక్కడ వచ్చి ఈ మొత్తం 17 ఎకరాల ల్యాండ్ సర్వే చేసే క్రమంలో 4 పాయింట్లు దొరికినాయండి. ఒకటి వచ్చేసి అక్కడ ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి ఆ షెడ్ బ్యాక్ సైడ్లో ఒకటి దొరికింది. ఇంకోటి వచ్చేసి అక్కడ తాటి చెట్లు కనిపిస్తుంటాయండి, ఆ తాటి చెట్ల కాడ ఒకటి పాయింట్ పెట్టడం జరిగింది, చూడడం జరిగింది. ఇంకోటి వచ్చి అక్కడ ఒకటి జరిగింది, అక్కడ మధ్యలో ఒకటి చూడడం జరిగింది. అయితే ఈ 4 పాయింట్లలో వచ్చేసి 2 పాయింట్లు వాటర్ సోర్స్ ఉన్న పాయింట్లు అండి. ఇదొకటి, అక్కడ ఒకటి అండి. ఆ రెండిట్లో వాళ్ళు అక్కడ తరిపొలం ఉండడం వల్ల వాళ్ళు అక్కడ బోర్ వేయడానికి వీలు కాలేదు. అందుకే దాన్ని నెక్స్ట్ ఇయర్ కానీ సంథింగ్ ఎప్పుడో అది అయిపోయిన తర్వాత వేయచ్చు. ఇక్కడ మాత్రం డ్రై ల్యాండ్ కాబట్టి అది వేసినారు. అయితే నేను వచ్చినప్పుడు అది శల్క పొలం, మళ్ళీ ఈ మధ్యలో వాళ్ళు తరి కట్టినరు. అంతే కదా, శల్క పొలం ఉండేది. ఆ బోర్ పడ్డ తర్వాత ఈ మధ్యలో వాళ్ళు తరి కట్టడం జరిగిందండి. అయితే ప్రతి రైతు సోదరులకు నేను అడిగేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఫోన్లు చేసి నా టైం వేస్ట్ చేస్తున్నారండి. ఏదైనా విషయం ఉంటే కావాలనుకుంటే మాత్రం ఫోన్ చేసి కాంటాక్ట్ కండి. ఎందుకంటే వృధాగా ఏం కథ ఎంత తీసుకుంటారండి, మీరు ఎట్లా చూస్తారా అని చెప్పి నేను ఆల్రెడీ ఎట్లా చూస్తారనే దాన్ని కూడా వీడియో చేసి పెట్టడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత ఇంకా కాంటాక్ట్ నెంబర్లు కూడా రైతుల నెంబర్లు కూడా ఉంటాయి. వాళ్ళను కాంటాక్ట్ అయ్యి కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని కూడా నన్ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ అండి. చిన్న కొడుతుంది. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి సార్. 9000527719. ఓకే, థ్యాంక్ యూ అండి.